నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం ఈ సెక్షువల్ వీక్నెస్ గురించి, నరాల బలహీనత గురించి మాట్లాడుకుందామండి. సో ఈ జనరల్గా సెక్షువల్ వీక్నెస్ అనగానే జనరల్గా మన క్లినిక్కి వచ్చి జనరల్గా ఈ సెక్షువల్ స్టామినా ఇంప్రూవ్ చేయడానికి హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు, డైరెక్ట్ క్వశ్చన్. సో ఇట్లాంటి వాటికి ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు వాళ్ళకి మన మెడిసిన్స్ కూడా అవసరం ఉన్నాయా లేదా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా డాక్టర్ గారు, మీరు మాకు హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు కదా, మాకు XYZ ప్రాబ్లం ఉంది, మాకు ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది, శీఘ్రస్ఖలన సమస్య ప్రాబ్లం ఉంది, లేదంటే అంగస్తంభన ప్రాబ్లం ఉంది, ED ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ముందు అసలు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజులో మనకి డే టు డే ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్కి ఏంటంటే, వీళ్ళు బయట ఉన్న ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో, మీడియా ప్రపంచంలో వీళ్ళు ఎక్కువ వీడియోస్ చూడటం, లేదంటే వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళకి ఏదో బయట ఎక్కడైనా తెలుసో తెలియదు బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి సరిగ్గా వాళ్ళు ఇజాక్యులేషన్ అంటే ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ సమస్యతో ఎదురుపడినప్పుడు, వాళ్ళకి ఆ ఫీల్ శీఘ్రస్ఖలన సమస్యకు గురైనప్పుడు జనరల్గా వాళ్ళకి ఏదో సెక్షువల్ ప్రాబ్లం వచ్చింది అనుకుని వాళ్ళు చాలా మంది భయపడిపోతూ ఉంటారు, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి ఇండివిజువల్స్కి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మీకు అట్లాంటి అనుమానాలు కానీ, అపోహలు కానీ, భయాలు కానీ ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ ఏ ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్. అంటే అది మీకు హోమియోపతి అయినా అవ్వచ్చు, అదర్ సిస్టమ్స్ ఆఫ్ డాక్టర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు ఒకసారి మీకున్న ప్రాబ్లంకి, మీకు ఎదురైన సమస్య ఏదో ఉందో ఒకసారి వెళ్ళి మీరు క్వాలిఫైడ్ డాక్టర్తో ఒకసారి చెప్పుకోగలిగితే అక్కడ ఆ డాక్టర్ గారు మీకున్న కంప్లైంట్ బట్టి మీకు అవసరమైన టెస్టులు ఏమన్నా అవసరం ఉన్నాయా, అంటే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా సెక్షువల్ వీక్నెసెస్ కానీ, నరాల బలహీనతలు వచ్చే సమస్యలు కానీ, శీఘ్రస్ఖలన సమస్యలు కానీ, ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ నేను చూసినంతలో నా డే టు డే ప్రాక్టీస్లో చాలా వరకు సైకలాజికల్, మానసిక భయాలతో కానీ, మానసిక రుగ్మతలతో ముడిపడి ఉన్నాయండి. సో వీళ్ళు ఏంటంటే బయట తెలుసో తెలియకో అన్మ్యారీడ్ బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో, ఇందాక నేను చెప్పినట్టు బయట ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది వాళ్ళకి ఎదురైన తర్వాత వాళ్ళు అన్వాంటెడ్ భయం, ఒక యాంగ్జైటీ అనేది మైండ్లో వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫోబియాకి గురవుతారో, ఆ ఫోబియాకి గురైనప్పుడు జనరల్గా ఆ భయం అనేది వాళ్ళకి ఆ మనసులో నుంచి పోనప్పుడు జనరల్గా వాళ్ళు చాలా ఒక రకమైన ప్యానిక్గా గురవుతూ ఉంటారు. అందుకని ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు తెలుసో తెలియకో రకరకాల మందులు వాడేయటం, తద్వారా దాని ద్వారా కొన్ని కొత్త కాంప్లికేషన్స్ కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా నా క్లినిక్లో నేను చూశానండి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే, మీరు ఒక పర్సనల్గా ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటో ఒకసారి మీరు చెప్పుకోగలిగితే, తద్వారా దానికి అవసరమైన టెస్టులు ఏమైనా ఉన్నాయా, అసలు ఇది నిజంగా హెల్త్ రిలేటెడ్ కంప్లైంటా, లేదంటే సైకలాజికల్ ఏదైనా మైండ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే యాంగ్జైటీ, ఇందాక మనం ప్రీవియస్గా కూడా ఆందోళన గురించి చాలా వీడియోస్ చేసామండి. సో అలా ఏదైనా ఒక యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్, ప్యానిక్ గురై అతను ఏదైనా ఫోబియాకి గురై ఇట్లాంటి ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్కి ఏమైనా గురవుతున్నాడా, సో ఇట్లాంటివన్నీ మనం ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి తద్వారా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే అవసరం అయితేనే మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ సైకలాజికల్ ఆస్పెక్టే కాకుండా వాళ్ళకి ఏదైనా కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, కొంతమందికి ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఊబకాయం, ఇట్లా ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళలో కూడా ఈ ED ప్రాబ్లమ్స్ అనేవి, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది యంగేజ్డ్ పీపుల్ ఎవరైతే 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో వీళ్ళకి డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కొంతమంది కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రాబ్లమ్స్, ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కొవ్వు శాతం అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యలకు గురవుతూ ఉంటారు. సో ఇట్లాంటి కోమార్బిడిటీస్, ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమున్నాయో మొత్తం అంతా మనం ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మన హోమియోపతి ట్రీట్మెంట్లో తీసుకుంటే సింప్లిఫైడ్గా కొన్ని మెడిసిన్స్ పేర్లు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. దీంట్లో మనకి సెలీనియం అని, యాగ్నస్ కాస్టస్ అని, ఆర్సనికం ఆల్బమ్ అని, సో మనకి 12 టిష్యూ రెమెడీస్లో ఇందాక మన ప్రీవియస్ వీడియోస్లో కాలిఫాస్ గురించి కూడా చెప్పాం, కాలిఫాస్ రిలేటెడ్ న్యూరోసిస్ ప్రాబ్లమ్స్, కాలిఫాస్ అని, ఆర్జెంటమ్ నైట్రికమ్ అని, ఇలా రకరకాల మెడిసిన్స్ అనేది ఆ కాన్స్టిట్యూషన్కి, ఆ పొటెన్సీ అంటే ఆ ఇండివిజువల్కి మనం ఎంత పొటెన్సీలో ఇవ్వాలి, ఎన్ని డోసెస్లో రిపీట్ చేయాలనేది చూసి అతనికి ఆ ప్రాపర్గా ఆ కేస్ స్టడీలో ఆ ఇండివిజువల్కి మనం ఇచ్చే మెడిసిన్ అనేది ప్రాపర్గా రిపటరైజేషన్ అవుతుందా లేదో చూసి తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతుంది. మీరు ఎటువంటి యువతకి నేను పర్ఫెక్ట్గా ఈ వీడియోలో ఇచ్చే సలహా ఏంటంటే, ఎటువంటి భయం, ఆందోళనకు గురి కాకుండా, మీకు ఏదైనా ఇట్లాంటి చేదు అనుభవాలు అనేది మీ ప్రీవియస్లో ఎక్కడైనా మీరు గురై ఉండి, లేదంటే మీకు ఏదైనా ఇట్లాంటి చేదు అనుభవాల్లో మీకు ఎక్కడైనా మీరు ఒకసారి బాధపడి ఉంటే ప్రాపర్గా మీరు ఒకసారి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకున్న ప్రాబ్లం అనేది కంప్లైంట్ అనేది షేర్ చేసుకోగలిగితే తద్వారా మనం బెస్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ హోమియోపతిలో కూడా అందుబాటులో ఉంది, ఈ సెక్షువల్ స్టామినా ఇంప్రూవ్ చేయడానికి అని ఉంది అని నేను ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.